శ్రీమాత్రే నమః. కోరిన కోర్కెలను 100 రోజుల్లోగా తీర్చే 36 యక్షిణీల గురించి తెలుసుకుందాం. యక్షిణి అనే ఒక శక్తి అనేకమైన అమానుషమైన శక్తులను కలిగి ఉంటుంది. హైందవ తంత్ర శాస్త్రాలు అందించే సమాచారం ప్రకారం పురుష జాతికి చెందిన ఈ శక్తుల్ని యక్షులు అని, స్త్రీ జాతికి చెందిన వాటిని యక్షిణీలు అని పిలుస్తారు. ధనానికి అధిపతిగా చెప్పబడుతున్న కుబేరునికి సేవకులుగా 36 మంది యక్షిణీలు ఉంటారని, వారు అమోఘమైన శక్తులను కలిగి ఉంటారని అనేక తంత్ర గ్రంథాల్లో చెప్పబడి ఉంది. ప్రతి యక్షిణికి ఒక బీజ మంత్రం ఉంటుంది. సాధకులు తమ అవసరాన్ని బట్టి లేదా కోర్కెను బట్టి 36 యక్షిణీల మంత్రాలలో ఏది తమకు అనుకూలంగా ఉంటుందో అంచనా వేసి ఆపై ఆ మంత్రాన్ని సిద్ధి పొందడానికి ప్రయత్నించాలి. భూగర్భంలో ఉండే నిధులకు కాపలాగా ఉండే ఈ యక్షిణీలు వాటికి సంబంధించిన ప్రత్యేక మంత్రాలతో వశం చేసుకున్నట్లయితే వాటి ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. యక్షిణీలు సుందరమైన స్వరూపాన్ని కలిగి ప్రకాశవంతమైన శరీర ఛాయను కలిగి ఉంటారు. వీరు ఎల్లప్పుడూ 25 సంవత్సరాల వయసు వారిలాగా కనిపిస్తారు. వీరి శరీరం మీద మొగలి పూలతో తయారైన సుగంధ ద్రవ్యాలు పూయబడి ఉంటాయి. తమని పూజించే సాధకుల్ని ఎన్నో రకాలుగా పరీక్షించి ఆపై వారు కోరిన కోర్కెలను తీర్చటం ఈ యక్షిణీల ప్రత్యేకతగా గుర్తించాలి. కొందరు సినీ ప్రముఖ రాజకీయ నాయకులు తాము తలపెట్టిన కార్యాలు విజయవంతం కావటం కోసం యక్షిణీ మంత్రాలను సాధన చేయటం జరుగుతోంది. వారిలో చాలామంది నన్ను వ్యక్తిగతంగా కలిసి తమ లక్ష్యాన్ని నాకు వివరించి ఆ లక్ష్య సాధనకు సహకరించే యక్షిణి మంత్రాన్ని, ఆ మంత్ర సాధన చేయటం కోసం కావలసిన ప్రత్యేక యంత్రాన్ని తీసుకోవడం జరిగింది. ఈ యంత్ర సాధన లేదా మంత్ర సాధన నియమిత కాలం పాటు సాగాల్సి ఉంటుంది. సాధన ముగిసిన 100 రోజుల్లోగా సాధన చేసిన వ్యక్తుల యొక్క కోర్కెలు సంపూర్తిగా తీరటం కానీ లేదా ఆ కోర్కెలు తీరే మార్గం స్పష్టంగా ఏర్పడటం కానీ జరుగుతుంది. అయితే చాలామంది లక్షల జపం చేసి సిద్ధి అయిపోయింది అని అనుకుంటున్నారు. అది తప్పు. గురువు లేకుండా ఎవరూ కూడా సాధనలు చేయకండి. అయితే మీలో సాధనలు చేసిన వారు ఏ సాధన చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అద్భుతమైన ఈ 36 యక్షిణీల గురించి, ఆ యక్షిణి సాధన చేసిన వారికి ఏ వరాలు ఇస్తారో క్లుప్తంగా తెలియజేస్తాను, పరిశీలించండి. మొదటిగా విచిత్ర యక్షిణి. ఈ విచిత్ర యక్షిణి మంత్రాన్ని చదువుతూ యంత్రంపై కుంకుమను వేయాలి. ఈ యక్షిణి చాలా విచిత్రమైన విధానాల్లో సాధకులకు ప్రయోజనాలు కలిగిస్తుంది. మీరు కోరుకున్న వారు వశమై ధన సంపదలు ఇస్తారు. ఇక విభ్రమ యక్షిణి. ఈ యక్షిణి సాధన కొంచెం క్లిష్టమైనదిగా ఉంటుంది. ఈ సాధన చేయాలి అనుకునేవారు మానసికంగా బాగా ధైర్యస్తులే ఉండాలి. ఈ మంత్ర సాధన శ్మశానాల్లో చేయవలసి ఉంది. అంత శ్రమను భరించలేని వారు యంత్రం సహాయంతో ఈ యక్షిణిని ప్రత్యక్షం చేసుకోవచ్చు. సకల కోరికలు తీరుస్తాయి. ఇక హంసీ యక్షిణి. ఈ యక్షిణి యొక్క ప్రత్యేకత ఏంటంటే మంత్రాన్ని సిద్ధి పొందిన వారికి భూమి లోపల ఉండే గుప్త నిధుల గురించి, జలం గురించి ఇట్టే తెలిసిపోతుంది. అంతేకాకుండా గోడల్లో, కొండల్లో దాగి ఉన్న నిధులు లేదా లోహములు కూడా ఈ మంత్ర సిద్ధి పొందిన వారికి కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తాయి. ఈ మంత్రం యంత్రం సాయంతో పూజ చేయాలి. విభీషణ యక్షిణి. చూడటానికి భయంకరంగా ఉండే ఈ యక్షిణి తిరుగులేని వరాలను ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని 3 మార్గాలు కలిసే కూడల్లో కూర్చుని జపించాల్సి ఉంటుంది లేదా యంత్ర రూపంలో చేయాలి. ఇక జనరంజిక యక్షిణి. ఎంతటి దురదృష్టవంతులు అయినా సరే ఈ యక్షిణిని పూజించినట్లయితే వారి దురదృష్టం తొలగిపోయి వారికి సంపదలు లభిస్తాయి. ఒక అరటి చెట్టు క్రింద కూర్చుని యక్షిణి సంబంధించిన యంత్రాన్ని గంధం, నెయ్యి, కర్పూరం వంటి పదార్థాలతో పూజించాలి. ఇక విశాల యక్షిణి. ఒక చింత చెట్టు కింద కూర్చుని ఈ మంత్రాన్ని సాధన చేయాలి. ఈ సాధనకు సంబంధించిన యంత్రాన్ని 100 తమలపాకులతో పూజించాలి. యంత్రం ముందు నేతితో దీపారాధన వెలిగించాలి. మీరు కోరిన కోరికలు తీరతాయి. ఇక 7వది మదన యక్షిణి. అద్భుతమైన ఈ యక్షిని ప్రత్యక్షం చేసుకున్న వారు దాదాపుగా మహారాజు వంటి అధికారాన్ని, సంపదలను పొందగలరు. ఈ మంత్రాన్ని సాధించాలనుకునేవారు ఈ యక్షినికి సంబంధించిన యంత్రాన్ని మల్లెపూలతో కానీ, సంపెంగ పూలతో కానీ పూజించాలి. ఇక ఘంటా యక్షిని.
ఒక గంటను తీసుకొచ్చి దాన్ని ఘంటా యక్షిణి రూపంగా భావించి ఆ గంటను పూజించాలి. ఆ యక్షిణి కరుణిస్తే సాధకుడికి సమస్త ప్రజల్ని వశీకరణ చేసుకునే శక్తిని ఇస్తుంది. ఇక కాలకర్ణి యక్షిణి యంత్రాన్ని పూజించి మంత్రసిద్ధి పొందిన వారు శాసనాధికారాన్ని సర్వసుఖాలు పొందుతారు. మహాభయ యక్షిణి ఈ సాధన చాలా క్లిష్టమైనదిగా భావించాలి. అర్ధరాత్రి సమయంలో శ్మశానంలో కూర్చుని చేయాలి. కుదరని వారు యంత్రం సాయంతో చేయవచ్చు. ఈ విద్యను సాధించిన వారు ఏనాటికి వృద్ధులు కారు. అంటే ముఖంలో ముడతలు పడటం, జుట్టు నెరిసిపోవటం లాంటి లక్షణాలు ఎంత వయసు వచ్చినా కనపడవు. వీరికి స్వర్ణ విద్య అనగా ఇతర లోహాలను బంగారంగా మార్చగలిగే శక్తి లభిస్తుంది. మహేంద్రి యక్షిణి అతి నిగూఢమైన అద్భుతమైన ఈ యక్షిణి వశం చేసుకున్న వారు గాలిలో ప్రయాణిస్తూ ఎక్కడికైనా వెళ్ళిపోగలరు. వీరు భూమి అడుగున భాగానికి కూడా వెళ్ళగలరు. అయితే ఈ మంత్ర సాధన అంత సులువుగా జరగదు. ఆకాశంలో ఇంద్రధనుసు కనిపిస్తున్న సమయంలో ఒక తులసి చెట్టు దగ్గర కూర్చుని ఈ మంత్రాన్ని పఠించాలి. శంకిణి యక్షిణి జీవితంలో పరాజయాల పరంపర ఎదుర్కొని ఇక జీవితాన్ని చాలించాలి అనుకునే అభాగ్యులు పట్టుదలతో ఈ మంత్ర సాధన చేసినట్లయితే వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఈ మంత్ర సాధన చేయాలి అనుకునేవారు ఈ యక్షిణి సంబంధ యంత్రాన్ని మొగలి పూలతో సూర్యోదయం సమయంలో పూజించాలి. ఇక చంద్రికా యక్షిణి సూర్యోదయ సమయంలో మొగలి పూలను ఉపయోగించి ఈ యక్షిణి సంబంధ యంత్రాన్ని పూజించాలి. మీరు కోరుకున్న కోరికలు తీరతాయి. ఇక 14 శ్మశాన యక్షిణి మొత్తం 36 యక్షిణి సాధనలో ఈ సాధన అత్యంత క్లిష్టమైంది, భయంకరమైంది. ఈ మంత్రసిద్ధి అయిన వారికి అపారమైన నిధులు లభిస్తాయి. ఈ విద్య పొందిన వారు తమ శత్రువుల్ని కేవలం కంటి చూపుతో పక్షవాతం పాలు అయ్యేలా చేయొచ్చు. వీరికి ఏ విధమైన ఆటంకాలు ఎదురుకావు. కానీ ఈ సాధన చేయకుండా ఉండటం మంచిది. ఇక వటయక్షిణి 3 మార్గాలు కలిసే కూడల్లో ఉన్న రావి లేదా మర్రి చెట్టు కింద కూర్చుని రాత్రి సమయంలో ఈ మంత్రాన్ని జపి ఈ మంత్రసిద్ధి పొందిన వారు అనేక రకాల మహత్యాలను చేయగల శక్తుల్ని పొందుతారు. అంతేకాకుండా వీరికి స్వర్ణ విద్య అబ్బుతుంది. భూమిలో ఉండే గుప్త నిధుల్ని వీరు పసిగట్టగలరు. మేఘల యక్షిణి మామిడి చెట్టు పూత పూస్తున్న సమయంలో వచ్చే చతుర్దశి నాడు మామిడి చెట్టు క్రింద కూర్చుని ఈ మంత్రాన్ని పఠిస్తే మంత్రసిద్ధి అవుతుంది. ఈ మంత్రసిద్ధి పొందిన వారికి అనేక మహత్యాలను ప్రదర్శించే శక్తి వస్తుంది. వికల యక్షిణి ఒక రహస్య ప్రదేశంలో కూర్చుని 3 నెలల పాటు పఠిస్తే మంత్రసిద్ధి అవుతుంది. ఈ మంత్రసిద్ధి పొందిన వారు కోరిన కోరికలు తీర్చుకోగలరు. లక్ష్మీ యక్షిణి ఈ సాధన చెయ్యాలి అనుకునేవారు ఇంట్లో హోమాన్ని చేస్తూ దాంట్లో సువాసనలు వచ్చే ఎర్రటి పూలను వేస్తూ ఈ మంత్రాన్ని పఠించాలి. ఈ యక్షిణిని సాధించిన వారికి లక్ష్మీ సిద్ధి అవుతుంది. నిగూఢంగా ఉన్న నిధుల ఉనికి వీరికి తెలుస్తుంది. ఇక 19 మాలిని యక్షిణి ఈ మంత్రాన్ని 4 మార్గాలు కలిసే కూడల్లో కూర్చుని రాత్రి సమయంలో సాధన చేయవలసి ఉంటుంది. కుదరని వారు యంత్ర సాయంతో జపిస్తే మంత్రసిద్ధి కలుగుతుంది. ఈ సాధన చేసిన వారికి మాలిని యక్షిణి ఖడ్గ సిద్ధిని ప్రసాదిస్తుంది. అంటే ఆ సిద్ధిని పొందిన వారిని ఏ ఆయుధాలు ఏమి చేయలేవని చెప్పవచ్చు. ఇక శతపత్రికా యక్షిణి అటవీ ప్రాంతంలో హోమాన్ని చేస్తూ పఠించాలి. ఈ హోమంలో 100 పువ్వుల్ని వేయాలి. ఈ మంత్రసిద్ధి పొందిన వారు తమ నోటితో ఏది అంటే అది జరుగుతుంది. వీరికి ఆపై పరాజయాలు ఏ వయసులోనూ ఎదురుకావు. ఇక సులోచన యక్షిణి ఒక నది ఒడ్డున కూర్చుని ఈ మంత్రాన్ని పఠిస్తే మంత్రసిద్ధి అవుతుంది. ఈ యక్షిణి వశం అయిన వారికి పాదుకా సిద్ధి కలుగుతుంది. ఈ సిద్ధి కలిగిన వారు ఆకాశంలో వాయువేగంతో ఎక్కడికైనా ప్రయాణించగల శక్తిని పొందుతారు. ఇది అంత సులువు కాదు. శోభా యక్షిణి చతుర్దశి నాడు ఎర్రటి దుస్తులు ధరించి పఠిస్తే మంత్రసిద్ధి కలుగుతుంది. ఈ మంత్రసిద్ధి కలిగిన వారు చూసేవారికి అద్భుత సౌందర్యవంతులుగా కనిపిస్తారు. ఈ సిద్ధిని పొందిన వారికి సకల సుఖాలు లభ్యమవుతాయి. కపాలిని యక్షిణి ఈ సాధనకు కపాలిని యక్షిణి యంత్రాన్ని తీసుకుని మంత్రాన్ని జపించాలి. ఈ మంత్ర సిద్ధి కలిగిన వారు నిద్రపోతున్న సమయంలో వారి ఆత్మ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి అక్కడ జరిగే సంఘటనలను తెలుసుకుని వస్తుంది. ఇక వర యక్షిణి సంతానం లేక బాధపడుతున్నవారు, చేతబడుల చేత పీడించబడుతున్నవారు, ఆర్థిక పరమైన ఇబ్బందులతో సతమతమవుతున్నవారు ఈ యక్షిణి సాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
ఇక నటి యక్షిణి. ఈ యక్షిణి సాధనకి అనేక రకాల సిద్ధుల్ని ప్రసాదిస్తుంది. వాటిలో రసవిద్య అంటే తక్కువ రకం లోహాలను బంగారంగా మార్చే విద్య ఒకటి. ఇంకా ఈ యక్షిణి సాధకునికి అనేక సంపదల్ని ప్రసాదిస్తుంది. ఇక 26వ యక్షిణి కామేశ్వరి యక్షిణి. రాజ్యాధికారాన్ని సంపదల్ని ప్రసాదించే యక్షిణి సిద్ధి సాధించటం చాలా కష్టమనే చెప్పాలి. యంత్ర రూపంలో చేసుకున్న వారికి అద్భుతమైన విద్యలను ప్రసాదిస్తుంది. 29 మనోహర యక్షిణి. ఈ సాధన చేసిన వారికి కోరిన కోరికలు తీరతాయి. ఇక ప్రమోద యక్షిణి. నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నవారు, వృత్తిలో పరాజయాలు పడుతున్నవారు, ఎంతకాలమైనా వివాహం కానివారు మంత్ర సాధన చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. 31 అనురాగిణి యక్షిణి. సంపదల్ని పొందడానికి, పరాజయాల్ని నిర్మూలించడానికి ఈ యక్షిణి సాధన చేయవచ్చు. ఈ యక్షిణి ఒకసారి ఎవరైనా అనుగ్రహిస్తే జీవితాంతం ఆమె ఆ వ్యక్తిని కాపాడుతూనే ఉంటుంది. ఈ యక్షిణి సాధనకు ఆమెకు సంబంధించిన యంత్రాన్ని ఉపయోగించాలి. నటకేసి యక్షిణి. అర్ధరాత్రి సమయంలో మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రసిద్ధి పొందిన వారికి నటకేసి యక్షిణి ప్రత్యక్షమై వారు కోరిన కోరికలు తీరుస్తుంది. భామిని యక్షిణి. అతి నిగూఢమైన ఈ మంత్రసిద్ధి పొందిన వారు ఎలాంటి స్త్రీలను అయినా తమ వశం చేసుకోగలరు. భూమి అడుగున లేదా గోడల్లో లేదా జలం అడుగున దాగి ఉన్న గుప్త నిధుల్ని పసిగట్టగలరు. ఇక ఊర్వశి యక్షిణి. ఇది ఒక ప్రత్యేకమైంది, క్షుద్ర ప్రయోగాల్లో అతి భయంకరమైనదిగా చెప్పబడుచున్న ఇది చేయడం అంత మంచిది కాదని చెప్పవచ్చు. స్వర్ణవటి యక్షిణి. సిద్ధి పొందిన వారు తమ దివ్య దృష్టితో ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నా తెలుసుకోగలుగుతారు. ఇక 36 రతిప్రియ యక్షిణి. ఈ మంత్ర సాధన రాత్రి సమయంలో యంత్ర సాయంతో చేయాలి. ఈ యక్షిణి ప్రత్యక్షమై సాధకునికి శృంగార సుఖాన్ని ఇచ్చి ఆపై సంపదల్ని, వైభవాల్ని ప్రసాదిస్తుంది. ప్రత్యేకించి గుర్తుపెట్టుకోండి, ఏ సాధనైనా గురువు లేకుండా ఎవరు విడిగా చేయవద్దు. దాంట్లో లోటుపాట్లు ఉన్న చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల గురువు సహాయంతో మాత్రమే ఇటువంటి ప్రక్రియలు చేయవలసి ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు.